భారత రాజకీయాలకు సంబంధించినంత వరకు అత్యంత కీలకమైనటువంటి అంశం. వ్యాపారాల మీద కూడా అది ప్రభావం చూపెడతా ఉంటాం. వ్యాపారస్తుల మీద రాజకీయ ఒత్తిళ్ళు ఉంటాయి. అది ఏ రకం వ్యాపారం, విద్య, వైద్యం, ఏదైనా సరే. ఆ దందాల నుంచి తప్పించుకోవడానికి మామూలుగా ఒక వ్యాపారం నిదానంగా పైకి తీసుకెళ్తారు, కష్టపడతారు, ఒక స్టేజ్లోకి తీసుకెళ్తారు, తర్వాత వారసులు ఇట్లాగ అనుకుంటారు. అయితే విదేశీ ప్రత్యక్ష పెట్టుబడులు అనుమతించగానే భారీ డబ్బులకి కొంటామని ముందుకు వస్తారు, వాళ్ళకి అమ్మి పడేస్తున్నారు. మన దేశంలో ఇట్లాగా ఇప్పుడు ప్రైవేట్ విదేశీ సంస్థలు మన దేశంలో ఉన్న ప్రధాన హాస్పిటల్లన్నింటినీ కొనిపడేస్తున్నాయి. అపోలోలో 43% వ్యాన్గార్డ్, జీక్యూజీ, గవర్నమెంట్ ఆఫ్ సింగపూర్ పెట్టుబడులు పెట్టాయి, అంటే ఆ షేర్లు కొనుక్కున్నాయి. మ్యాక్స్ హెల్త్ కేర్ వాళ్ళ దాంట్లో 45% కేకేఆర్ పార్ట్నర్స్ గ్రూపు పెట్టుకున్నారు. హెల్త్ కేర్ గ్లోబల్లో 60% సివిసి క్యాపిటల్ వాళ్ళు కొనుక్కున్నారు. ఫోర్టిస్ హెల్త్ కేర్ దాంట్లో 57%, ఐహెచ్హెచ్ హెల్త్ కేరు మలేషియా వాళ్ళు కొనుక్కున్నారు. కేర్ హాస్పిటల్స్లో 73% బ్లాక్ స్టోన్ వాళ్ళు కొనుక్కున్నారు. మణిపాల్ హాస్పిటల్స్లో 59%, టెమ్సెక్ టీపీజీ వాళ్ళు కొనుక్కున్నారు. ఇక వీళ్ళు డిసైడ్ చేస్తారు మనకు కనుక రోగాలు వస్తే ట్రీట్మెంట్. అది ఎప్పుడైతే విదేశీ కంపెనీలు కొంటాయో వాళ్ళు లాభం చూసుకుంటారు తప్పించి సంక్షేమం ఎవరిది చూడరు. అది గుర్తుపెట్టుకోవాల్సింది.